తడ మండలంలో బీబీపాలెంలో యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ, ఆర్డీఓ కిరణ్మయ్, డీఎఫ్ఓ, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, డీఈఓ, ఎంఈఓ, టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం గురించి ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ గారు మాట్లాడుతూ యోగా ప్రతి ఒక్కరి జీవితంలో చాలా మంచిదని వివరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 2000 మంది పాల్గొని విజయవంతం చేశారు. టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు తడ మండలం బీవీపాలెంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని 2000 మందితో కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఇక్కడికి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆర్డీఓ గారు, డిఎఫ్ఓ గారు, అలాగే అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. మేమందరం కూడా యాక్టివ్గా యోగా పార్టిసిపేట్ చేసి యోగా కూడా చేయడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్ర కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి ఎంతో డిఫరెంట్గా దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం, రాష్ట్ర ప్రజల ఆరోగ్య మెరుగు కోసం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అటు అభివృద్ధి, ఇటు సంక్షేమమే కాకుండా రాష్ట్ర ప్రజల కోసం ఆలోచిస్తూ, రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచిస్తూ స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రజలందరిలో చాలా అవేర్నెస్ క్రియేట్ చేసి ఎంతో ఇప్పుడు క్లీన్లీనెస్, హైజీన్ మెయింటైన్ అవుతుందంటే దానికి స్వచ్ఛాంధ్ర కారణం. అలాగే ఇప్పుడు యోగాంధ్ర కార్యక్రమాన్ని తీసుకొచ్చి అందరికీ వారి సెల్ఫ్ హెల్త్ మీద కొంత ఇంట్రెస్ట్ పెంచడానికి ఎంతోమంది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎన్నో పనులు చేసుకుంటూ ఎంతో స్ట్రెస్తో, మైండ్ స్ట్రెస్ అలాగే ఫిజికల్ స్ట్రెస్తో ఇబ్బందులు పడుతూ ఎన్నో ఆరోగ్య సమస్యలతో హాస్పిటలైజ్ అవుతున్నారు. వీటన్నిటికీ సొల్యూషన్గా మనకు ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఎంతోమంది రాష్ట్ర ప్రజలందరూ ప్రతి చోట, ప్రతి జిల్లాలో కూడా, ప్రతి నియోజకవర్గాల్లో కూడా యోగాంధ్ర ప్రతిరోజు ఉదయం గంట సేపు కనీసం మినిమం ½ అన్ అవర్ యోగా చేస్తున్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది. అలాగే ఇదొక హ్యాబిట్గా మారి అందరూ మనమే కాకుండా మన పిల్లలు కూడా ఈ యోగాని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు. అలాగే వాళ్ళు ఉదయం లేచి ఒక ½ అన్ అవర్ యోగా చేయడం వల్ల వాళ్ళకి యాక్టివ్గా పనిచేసే ఇది వస్తుంది. వాళ్ళు స్కూల్కి వెళ్ళినా కూడా యాక్టివ్గా ఉంటారు. అలాగే అరగంట యోగా చేసిన తర్వాత మనం కూడా మన పనులు యాక్టివ్గా పనిచేసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. దీన్ని ప్రజాప్రతినిధులందరూ కూడా, అలాగే డిపార్ట్మెంట్ అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. 21వ తారీఖున విశాఖపట్నంలో మనకు నరేంద్ర మోడీ గారు వచ్చి 5 లక్షల మందితో ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. అక్కడ కూడా ప్రతి ఒక్కళ్ళు వచ్చి యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మన సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటూ, అలాగే ఈ యోగా కార్యక్రమాన్ని 21 వరకే కాకుండా తర్వాత మీ జీవన విధానాల్లో కూడా ఇది కూడా యాడ్ చేసుకొని అందరూ యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.